రైట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ను పరిశీలించనున్నారు. ఈ మేరకు కేటీఆర్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ నుంచి బయలుదేరింది. కేటీఆర్ నాయకత్వంలో పలువురు పార్టీ ప్రజాప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లా సీనియర్ నేతలు కూడా ఈ పర్యటనకు తరలి వస్తున్నారు. మేడిగడ్డకు వస్తున్నటువంటి వరద నీటిని వాడుకోకుండా వదిలేస్తున్న రేవంత్ సర్కార్ను నిలదీయనున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద వృధాగా పోతున్న జలాలను బీఆర్ఎస్ నాయకుల బృందం పరిశీలించనుంది. కేసీఆర్ మీద కోపంతో రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్రను బయటపెట్టనున్నారు కేటీఆర్. ఓ పక్క రాష్ట్రంలో వాన చినుకు జాడలేదు, మరోపక్క ప్రభుత్వానికి ఉన్న నీటిపై సోయలేదు. ఎల్నినో ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తత నెలకొంటే రాష్ట్రంలో మాత్రం గత ప్రభుత్వంపై కక్షతో సాగును సంక్షోభంలోకి నెడుతున్నది కాంగ్రెస్ సర్కారు. మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్ను సాకుగా చూపుతూ వరద నీటిని సముద్రం పాలు చేస్తోంది. మేడిగడ్డకు 63,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఆ నీటిని ఎత్తిపోసి చెరువులను నింపాల్సిన ప్రభుత్వం వస్తున్న వరదను వచ్చినట్టు కిందికి వదిలేస్తుంది. వర్షాభావ పరిస్థితుల్లో చుక్క నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి దశలో వరద నీటిని సముద్రం పాలు చేస్తున్నది. రైతులు నిర్దాక్షిణ్యంగా రోడ్డున పడిస్తున్నది. కాళేశ్వరం నుంచి జలాలు వృధాగా దిగువకుపోతున్నా కాంగ్రెస్ సర్కారు చోద్యం చూస్తున్నది. ప్రాజెక్టుపై ఇంకా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నది. నీటిని పంపింగ్ చేసి నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా బీఆర్ఎస్కు, కేసీఆర్కు ఎక్కడ పేరొస్తుందనే సాకుతో ప్రాజెక్టును ఇంకా పడవుగానే ఉంచుతున్నది. అదిగాక బ్యారేజుల్లో నీటిని నిల్వ చేస్తే కూలిపోతాయంటూ దుష్ప్రచారం చేస్తున్నది. మరోవైపు అసెంబ్లీ వేదికగా అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు ఎలాంటి ఢోకా లేదంటూ చెప్పుకొస్తున్నది. దీన్ని బట్టి కేవలం రాజకీయాల కోసమే నీటిని పంపింగు చేయడం లేదని తేటతెల్లమవుతున్నది. కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న రేవంత్ సర్కారు నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసేందుకు రంగంలోకి దిగింది కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నాయకుల బృందం. అయితే కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తుంది రేవంత్ సర్కారు. కేటీఆర్ నేతృత్వంలోని బృందాన్ని సైతం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వరంగల్ జిల్లాకు చేరుకోగానే ముందే కేటీఆర్ను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించి ఏదైతే కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది, ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ నిర్బంధాలు, అరెస్టుల పర్వం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మనతో స్పందించడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిర్మల రాకేష్ గారు కూడా స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు, ఫోన్లో అందుబాటులో ఉన్నారు. రాకేష్ గారు నమస్తే అండి. టెక్నికల్గా కాల్ కట్టినట్టుంది. మొత్తానికి ఏదైతే కేటీఆర్ పర్యటన ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించి పర్యటన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ బయలుదేరారు. ఈ నేపథ్యంలో మొత్తానికి ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇటు ఏదైతే హైదరాబాద్ నుంచి ఏదైతే పంప్ హౌస్ వరకు వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో వరంగల్ కావచ్చు, మొత్తానికి ఉప్పలపల్లి జిల్లా కావచ్చు, లేకుంటే హన్మకొండ కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నటువంటి పరంపర కొనసాగుతుంది. ప్రధానంగా ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు, వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ప్రధానంగా కేటీఆర్ను కూడా అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నట్టు కుట్రకోణం కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం.
రైట్, కన్నపల్లి పంపులను ఆన్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న రేవంత్ సర్కారు నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసేందుకు రంగంలోకి దిగింది కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నాయకుల బృందం. అయితే కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తోంది రేవంత్ సర్కారు. కేటీఆర్ నేతృత్వంలోని బృందాన్ని సైతం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వరంగల్ జిల్లాకు చేరుకోగా ముందే కేటీఆర్ను అరెస్ట్ చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. రైట్, దీనికి సంబంధించి మనతో స్పందించడానికి బీఆర్ఎస్ నాయకులు చిరుమల రాకేష్ గారు ఉన్నారు. నమస్తే రాకేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి సురేష్ గారు. రాకేష్ గారు, ప్రధానంగా ఏదైతే పంప్ హౌస్కు వెళ్తున్నటువంటి కేటీఆర్ బృందం కావచ్చు, మొత్తానికి ఎక్కడెక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతుంది, ప్రధానంగా వెళ్ళి పరిశీలిస్తే తప్పేంటి అసలు? ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే దేశం మొత్తంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నా కానీ దేశం మొత్తం ప్రపంచం మొత్తంలో మనం చూస్తున్నాం. యూరోప్ కూడా ఎట్లా అట్టుడుకుతుందో, టెంపరేచర్ ఎట్లా పెరిగినా చూసినాం. ఆ సిచ్యువేషన్ లో రేపు పొద్దుగాల డ్రాట్ సిచ్యువేషన్ ఎదుర్కోవద్దని ముందు చూపుగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం. ఈరోజు ఆ కాళేశ్వరం దగ్గర ఏదైతే టెక్నికల్ గా 2 పిల్లర్లు కొంత కుంగుబాటు 2 పిల్లర్లు ఇప్పటికీ 2-4 సంవత్సరాలు గడిచి ఇంతవరకు సరిచేయలేదు. కాబట్టి అది సరిచేయాలి అని చెప్పేసి అక్కడ నీటి ప్రవాహం ఉంది. అంటే ఉమ్మడి కర్నూలు జిల్లా ఎల్లుమిడ్డ కావచ్చు, మిడ్మనేరు కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, దేనిలో కూడా నీటి ప్రవాహం లేదు. ఓన్లీ మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరనే ఉంది. అది గోదావరిలో నీటి అవైలబిలిటీ ఉంది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరనే ఉంది. కాబట్టి అందుకని చెప్పేసి ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ను కనీసం అంటే ఇప్పుడు సరే అన్ని టెంపరీగా వాటర్ బుక్ చేసుకునే ప్రోగ్రామ్ చేస్తే మనకు కావాల్సిన మినిమం త్రాగునీరన్నా దొరుకుతుంది. టూలని నింపుకోవాలి, మన డ్యామ్లని నింపుకోవాలని ఒక సదుద్దేశంతో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య వైఖరి నిరసనగా ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేమందరం తెలంగాణ శ్రేణులందరం కూడా ఏదైతే అందరం కూడా ఆధ్వర్యంలో కన్నెపల్లి దగ్గర ఎన్ని నీళ్లు ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పడానికి పోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రకృతి ఇచ్చినటువంటి వరప్రదానమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా వినియోగించుకోలేని దుస్థితిలో మనం తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మొత్తం కంప్లీట్ గా ప్రజల్ని వేధించుకోవాలి, బాధించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఆయన ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక పీడగా రోజు చెప్తున్నాయన పశుపతి తనకు తాను పశుపతిగా డిక్లేర్ చేసుకుంటున్నాడు. ఆ పశుపతి రూపంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పీడించుకో తింటున్నటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి ఇది ప్రజలందరూ గమనించడం జరుగుతుంది. తప్పకుండా ఏమంటారంటే ఈ రోజు రామన్న ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం మీద ప్రశస్తను మొత్తం ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇప్పుడు పోవడం జరుగుతుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ రాకేష్ గారు.